రెండు విషయాలు. ఒకటి, మందా సాల్మన్ పిన్నెల గ్రామానికి చెందినటువంటి వ్యక్తి. ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ ఊర్లోకి వెళితే పోలీసుల సహాయంతో తెలుగుదేశం వాళ్ళు చంపేస్తారని భయపడి ఊరు బయట బ్రతుకుతున్న సాల్మన్ భార్యకు సుస్థి చేయడంతో అనివార్యంగా ఊళ్ళోకి రావాల్సి వచ్చింది. ఆయన ఊహించినట్టుగానే ఆయన్ని కొట్టి అతి దారుణంగా చంపారు. దీనిలో పోలీసులు ముద్దాయిలకు సహకరించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే 10వ తారీఖున ఆయన మీద దాడి జరిగితే అదే రోజున ఆయన తమ్ముడు సోదరుడు ఫోన్ చేసి చెప్తే పోలీసు రియాక్ట్ కాలేదు. 11వ తారీఖున భార్య వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినా రిజిస్టర్ చేయలేదు. 12వ తారీఖున గవర్నమెంట్ హాస్పిటల్లో చేరిన తర్వాత కోమాలో ఉన్నాడని సర్టిఫికేట్ తీసుకుని దాని ద్వారా కంప్లైంట్ ఇస్తే 12వ తారీఖున రిజిస్టర్ చేశారు. కోమాలో ఉన్న పేషెంటు అని డాక్టర్ సర్టిఫికేట్ చేసిన దాన్ని కూడా చూసుకొని 324 చేశారు. చూశారు చిత్రం ఏంటో. ఖచ్చితంగా అటెంప్ట్ టు మర్డర్ చేయాల్సింది 324 చేశారు. దానికన్నా ముందు ఏం చేశారో తెలుసా? పోలీసులు సాల్మన్ మీద కేసు పెట్టారు, సాల్మనే కొట్టాడని. ఇలా పోలీసులు ఈ వైఖరి వల్ల అక్కడ అన్యాయంగా సాల్మన్ మరణించాడు. ఇదే విషయాన్ని, పోలీసులు నిర్లక్ష్యమైనటువంటి విధానాన్ని డీజీపీ గారి యోధాన్ని వచ్చాం, ముందుగా ఇంటిమేట్ చేసి వచ్చాం. అప్పిరెడ్డి గారు లెటర్ రాశారు, మెయిల్ ఇచ్చారు, మేము వాళ్ళు 11 గంటలకు వస్తామని. సమాధానం లేదు. 4 మంత్రులు, మాజీ ఎమ్మెల్సీలు, ప్రస్తుత ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు అందరం వచ్చాం. చాలాసేపు అక్కడ కూర్చున్నాం, సమాధానం లేదు. నేను ఒక్కటే అడిగాను. అక్కడ సీఏ గారు ఉంటే, అయ్యా డీజీపీ గారిని అడగండి, డీజీపీ గారు మా దగ్గర తీసుకుంటారా రిప్రజెంటేషన్ తీసుకోమనండి, లేదంటే డీజీపీ గారు ఫలానా వారికి ఇచ్చేయాలంటే వెళ్తాం. దానికి సమాధానం లేదు. గంట సేపు కూర్చున్నాం, బయటకు వచ్చాం. ఏం చేయాలో అర్థం కాల. నేను మనవి చేస్తున్నా, అనివార్యమైన పరిస్థితుల్లో రాష్ట్రాన్ని దౌర్జన్యాల నుంచి, రాష్ట్రాన్ని అల్లరి మూకల నుంచి లా అండ్ ఆర్డర్ కాపాడవలసిన హెడ్ క్వార్టర్ గేటు దగ్గర ఉంచవలసి వచ్చింది, బయటాయించాల్సి వచ్చింది. బయట వేస్తే పోలీసు వచ్చి ఇక్కడ మాట్లాడానికి వీళ్ళు ఎత్తేస్తా ఉన్నారు. మామూలుతో కుస్తీ పడతారా లేకపోతే రిప్రజెంటేషన్ ఇవ్వడానికి అవకాశం ఇస్తారని అడిగాం. ఇంతే. మళ్ళీ అప్పుడు పిలిచారు లోపలికి, అసిస్టెంట్ డీజీ దగ్గరికి పిలిచారు. అక్కడ రిప్రజెంటేషన్ ఇచ్చాం, వచ్చాం. ఇది జరిగినటువంటి విషయం. ఇంత అవసరమా డీజీపీ గారికి? ఇప్పటికి సుమారుగా 10-15 సార్లు వచ్చాం మేము. ఒక్కరోజు కూడా డీజీపీ గారు మా మొహం చూడటానికి సిద్ధంగా లేడు. కానీ రెస్పాన్సిబిలిటీ లేదు. వాట్ ఈస్ దిస్ అని అడుగుతా ఉన్నా. డీజీపీ గారు ఆఫీస్ ముందు నుంచి అడుగుతా ఉన్నా. ఇదేనా లా అండ్ ఆర్డర్ కాపాడవలసినటువంటి డీజీపీ చేయాల్సిన పని? మేము ఇస్తే రిప్రజెంటేషన్ తీసుకోవడానికి కూడా నిరాకరిస్తేలాగా చివరికి దానికోసం కుస్తీ పట్టాలా మేము? ఎంత దౌర్భాగ్యంగా ఉంది వాళ్ళ లా అండ్ ఆర్డర్ పరిస్థితి. చాలామంది మిత్రులు మాట్లాడారు, ఇది పోలీసుల నిర్లక్ష్య వైఖరి వల్ల ముందుగానే అనుకున్న విధంగా హత్య గావించబడ్డాడు సాల్మన్. దీనిలో పోలీసుల బాధ్యత కూడా ఉంది. పోలీసు ఎంక్వైరీ జరిగితే అంత అన్యాయం జరిగింది, కేసు ఎన్కౌంటర్ పెట్టారు. దీని మీద ఉన్నత విచారణ జరగాల్సిన అవసరం ఉంది. దాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. మందా సాల్మన్కి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. పేదవాడు ధైర్యంగా బ్రతకటానికి అవకాశం లేనటువంటి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో నడుస్తా ఉందని చెప్పడానికి సిగ్గుపడతా ఉన్నాం. ఎన్నికలు జరిగి ఎంతకాలం అయింది? ప్రభుత్వం వచ్చి ఎంతకాలం అయింది? దళితుడు పేదవాడు ఈరోజు ఊళ్ళు విడిచి పలాయనం చిత్తపించాల్సిన పరిస్థితి ఈ ప్రభుత్వం ఎందుకు తీసుకొచ్చిందో దానికి సమాధానం ఎవరు చెప్తారో చెప్పాలని చెప్పి ఈరోజు మీ ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు మందా సాల్మన్ హత్య ప్రభుత్వ హత్య. ఈ హత్యను ప్రేరేపించిన వాళ్ళు, కారకులు ప్రభుత్వం. దీనిని వెంటనే సిబిఐ ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం.
హత్య జరిగినటువంటి తీరు, ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యవస్థ కూడా చేతులు కలిపిందంటే, మందా సాల్మన్ అనే వ్యక్తి భార్యకు బాగాపోతే ఎన్నికలైన తర్వాత ఊరు విడిచి మీ అఘాయిత్యాలకు భయపడి వేరే ప్రాంతంలో బ్రతుకుతాకు వచ్చి భార్యను చూస్తాకు వస్తే అతని మీద దాడి చేసి అతన్ని బహిరంగంగా కొట్టి తల మీద అతను హాస్పిటల్లో చావు బతుకుల మీద ఉంటే పోలీసు వారికి ఫోన్ చేసి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే కేసు కట్టరు. ఎవరైతే హత్య చేశారో వాళ్ళు కౌంటర్ కంప్లైంట్ ఇస్తే అది సాల్మన్ మీద, మందా సాల్మన్ మీద, చావు బతుకుల మీద ఉన్నవాడి మీద 324 కడతారు. మందా సాల్మన్ వాళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఎవరి మీద ఇచ్చారో వాళ్ళ మీద కేసు లేదు. తరువాత ఇతను చనిపోయాడని తెలిసిన తర్వాత 2 కేసులు కట్టి కేసును ఆల్టర్నేటివ్ చేస్తారు. అది కూడా మధ్యలో రాజీలు చేశారు పోలీసు వారే. అంటే ఎవరి ప్రమేయంతో చేశారని అడుగుతా ఉన్నాం. ప్రభుత్వం ఒక పక్కా ప్లాన్ ప్రకారం భయభ్రాంతులను చేసి దళితులను ఈరోజు మందా సాల్మన్ చనిపోవటానికి కారకుడయ్యారే. చివరికి ఏంటంటే, గవర్నమెంట్ హాస్పిటల్ గుంటూరులో మందా సాల్మన్ యొక్క శవం ఉంటే మేము వెళ్తే ఆ శవాన్ని ఖననం చేసుకోవడానికి కూడా మీకు అవకాశం లేదని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మా నాయకుడు అందరు వెళ్ళి ఆ శవాన్ని మేమే భుజాన వేసుకొని మా ప్రీతం నాయకుడి యొక్క ఆలోచన ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఖననం జరగకపోతే నేనే వచ్చి ఖననం చేస్తానని చెప్పటం, ఈ హత్య రాజకీయ హత్యలు చెప్పటం, ఈ హత్యలేక ఆగవారు అడగటం, ఈ హత్య జరిగిన కుటుంబాన్ని మేము ఆదుకుంటారని చెప్పటం, ఇవన్నీ ప్రజలు కళ్ళు లేని కబోజీలను అడుగుతూ ఉన్నాం. చివరికి మందా సాల్మన్ కళ్ళమైపోయాడు. ఆయన కుటుంబాలను ఆదుకోవాలని ఆ కుటుంబానికి ఆదరవు పోయింది. ఆ కుటుంబానికి ₹1 కోటి పైగా ఎక్స్‌గ్రేషియా ఇచ్చినా ఆ కుటుంబం ఏమి తేరుకోదు. 5 ఎకరాలు భూమి ఇచ్చినా ఆ కుటుంబం తేరుకోవటానికి ఆస్కారం లేదు. రీప్లేస్మెంట్ ఎవరిస్తారు, ఎవరిది బాధ్యతలు అడుగుతా ఉన్నాం. ఈ విషయాన్ని ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీస్ అధికారి పెద్ద అధికారి దగ్గరికి మేము వస్తే, మేము నిన్న మా ఎమ్మెల్సీ గారు ఉత్తరం ఇచ్చాడు, ఉత్తరం రాసి మెయిల్ పెట్టాం. ఈరోజు ఎవరు మా అప్లికేషన్ తీసుకోరే, మా రిప్రజెంటేటివ్ తీసుకోరే. 4 మంత్రులు, మాజీ మంత్రులు, 4 ఎమ్మెల్సీలు, 5 మాజీ ఎమ్మెల్యేలు, ప్రముఖ నాయకులు వచ్చి రిప్రజెంటేషన్ ఇస్తారంటే చివరికి మేము గేటు కాడ కూర్చొని, అయ్యా మందా సాల్మన్ అనే దళితుడిని ఈ ప్రభుత్వం కక్షగట్టి హత్య చేయించింది, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలా, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని అడిగితే మమ్మల్ని లోనకి వెళ్ళిరా. చివరి